రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరోపక్క చూసుకుంటే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు పార్టీ శ్రేణులు అయితే ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీంతో పాటు మనతో పాటు మాట్లాడడానికి ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు కార్యపద నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఏ విధంగా సెలబ్రేషన్ చేశారు? నేడు మన విజయనగరంలోని వివిధ స్థానాల్లో ఆఖరికి మన విలేజ్లో మండల్లో కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ ప్లేసుల్లోని వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన విజయనగరంలోని అమ్మవారి టెంపుల్ వద్ద చలికాలము మరి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి ఎంతోమందికి నేడు రగ్గులు పంపిణీ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వివిధ స్థానాల్లో జరగడం జరుగుతుంది. ఇంకా కొంతమంది నాయకులు కూడా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి. చెప్పండి, ఏ విధంగా జరిగింది ఏంటి, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఈ దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కలిగి జగన్మోహన్ రెడ్డి గారి మరలా ముఖ్యమంత్రి అయ్యి గతంలో ఏ విధంగా అయితే ప్రజా సంక్షేమ పరిపాలన ప్రజలకు అనుకూలంగా జరిగిందో అదే పరిపాలన మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరమని ఈ జన్మదినం సందర్భంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు పార్టీ శ్రేణులందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో రానున్న రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే దిశగా ఆ పైడితల్లి అమ్మవారు ఆయనకి మరింత ఎక్కువ శక్తి కలిగివ్వాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరి ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ప్రీతమ నాయకుడికి జననేత జగన్కి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈరోజు మా ప్రీతమ నాయకులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 52వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం నియోజకవర్గంలో మా స్వామన్య వాలగట్ల వీరభద్ర స్వామి గారు నాయకత్వంలో మరి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు అందరూ కూడా ఈరోజు పైడితల్లి అమ్మవారు కోవుల దగ్గర అందరికీ కూడా రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. సేవే మార్గంగా అన్నింటిలో కూడా ముందుండే మా కోలగట్ల వీరభద్ర స్వామి గారు ప్రతిదీ కూడా ప్రజలకు ఎంతో సేవ చేయాలని దృక్పథంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం తలపెట్టింది. మరి రాష్ట్రంలో చూస్తే గానీ ఈరోజు పరిస్థితులు యువతకి ఎంతో అన్యాయం చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అనేక రకాలుగా హామీలు ఇచ్చి మరి ఈరోజు ప్రజలు మోసం చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మరి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనాన్ని పథకాన్ని పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు మోసం చేశారు. కనీసం మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మఒడి పథకం అయితే కానీ యువతకు ఉపాధి అయితే కానీ ఆమె ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలు వర్తింపజేసే దశలో ఈరోజు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మరి ఈరోజు ప్రభుత్వం తెలుసుకోవాలని మరి రానున్న రోజుల్లో మీరు ఇచ్చిన సూపర్ 6 హామీని ప్రజలకి నెరవేర్చే దిశగా వెళ్ళకపోతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కోలగట్ల వీరభద్ర స్వామి గారి నాయకత్వంలో అనేక ధర్నాలు కానీ అనేక నిరాహార దీక్షలు కానీ అనేక పోరాటాలు కానీ మేము చేస్తామని వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, మహిళా జిల్లా అధ్యక్షురాలుగా ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? జన్మదిన వేడుకలు రాష్ట్రం మొత్తం మీద చాలా ఘనంగా వాడవాడలా చేస్తున్నారు. అందులో భాగంగా విజయనగరం నియోజకవర్గం తరఫున ఇక్కడ పైడితల్లమ్మ గుడి వద్ద సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుండును, గతంలో తప్పు చేశాము అన్న నినాదం అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలు అయితేనేమి, ముసలి వాళ్ళు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి అందరూ కూడా అనడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పి మరీ వెళ్ళారు. అంటే దీన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిపాలన అందరికీ కూడా నచ్చలేదని, ఎవరికి కూడా సంక్షేమ పథకాలు ఎవరికి కూడా సక్రమంగా అందట్లేదని ఇవన్నీ కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మేమందరం కూడా సంకల్పంగా ఉన్నాము. అతనికి విజయనగరం జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. చూసాం కదా, ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు అంతా కూడా ఈరోజు అంగరంగ వైభవంగా అయితే ఈరోజు ఈ జన్మదిన వేడుకలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అయితే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని కూడా ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.